నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కాగజ్నగర్ రూరల్ మండలంలోని రస్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల గొర్రెగూడ గ్రామంలో విజయ సంకల్ప యాత్రలో భాగంగా గ్రామస్తులతో సమావేశమైన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఆయన వేరే పార్టీలకు పోయిండు, ఆయన ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయిండు. చూడండి, నేను 5 సంవత్సరాల క్రితం ఓడిపోతే 5 సంవత్సరాల కాలు బల్పం కట్టుకుని తిరిగిందా లేదా? 40 రోజులు జైలు పోయొచ్చు. నాకు ఇదే మన కొండపల్లి గ్రామస్తులతో పాటు ఎండానక వానక తిరిగినాం. ఎన్నిసార్లు పదయాత్ర చేసినాం? గెర్రగూడకు 10 సార్లు వచ్చినాం ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా నా సమర్థవంతంగా నా పాత్ర నిర్వర్తించిన కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలు నాకు తప్పకుండా ముందుకు పోదాం. చాలా సంవత్సరాలుగా ఇక్కడ మాదిగ సోదరులు కూడా ఉన్నారు ఈ గ్రామంలో. వారికి కూడా అభివృద్ధి ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో ఇవాళ ఎంఆర్పిఎస్ నినాదాలు కూడా ఏవైతే ఎంఆర్పిఎస్ ఆకాంక్షలకు అనుగుణంగా మందకృష్ణ గారిని తీసుకొచ్చి వారికి కూడా ఇవాళ సాంత్వన చేకూర్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. సమాజంలో మీరు కూడా భాగస్వాములు కావాలి, అందరం ఒకటే అనే విషయం మీకు తెలవాలి. దేవుడు వేరు వేరుగా పుట్టియలే. ఈ వర్ణ వ్యవస్థ అనేది మానవుడు తయారు చేసుకున్నదే తప్పించి దేవుడు తయారు చేసింది ఏం కాదు. అందరి మనుషుల్లో అదే రక్తం, అదే చీము, అదే మాంసం. కాబట్టి ఈ వర్గాలు వర్ణాలు అనే వ్యవస్థకు దూరంగా అందరం ఒక తాటి మీద రావాల్సిన అవసరం ఉన్నది. అట్లనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కానివ్వండి, ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం తయారు చేయడం కానివ్వండి, ఇవాళ దేశవ్యాప్తంగా రహదారులు, ఇవాళ బెల్లంపల్లి నుంచి గడ్చిరోలి కొత్త రహదారి మంజూరైంది. మీరు మహారాష్ట్ర నుంచి వాంకిడి పోయేటప్పుడు 363 రహదారి ఏదైతే ఉన్నదో 4 లేన్లు నున్నగా ఉన్నది. ఆ రహదారి మీద పోతా ఉంటే మంచిర్యాల నుంచి వాంకిడి పోయేందుకు 35 నిమిషాలు అంతే. అంతకు ముందు 3 గంటలు పట్టేది, ఇప్పుడు 35 నిమిషాలలో పోతాను. అటు అసోంటి రహదారి బెల్లంపల్లి నుంచి మొదలై భీమిని, దయగాం, కాగజ్నగర్, సిర్పూర్, కౌటాల మీదుగా గడ్చిరోలి పోతే మన ప్రాంతం అంతా బాగుపడుతుంది. మీ భూముల రేట్లు పెరుగుతాయి. 3 ఎకరాలు పోతుంది. నీ ముందున్నది ఎంత? 8 ఎకరాలు. ఇంకా 5 ఎకరాలు మిగులుతుంది. ఆయన నీ ఎకరం ఎంత ఉన్నది ఇప్పుడు? రేట్ అనేది 20 లక్షలు ఉన్నది. ఆ రహదారి నిర్మాణం కాగానే ఇవాళ ఆసువాల్ పక్కన ఎంత ఉన్నదో తెలుసా? బూరుగూడ కాడ 1 కోటి రూపాయల ఎకరం ఉన్నదా లేదా? 1 కోటి రూపాయలు ఉన్నదా లేదా? ఈయనకు 5 కోట్ల ఆస్తి సమకూరుతుంది. ఇవాళ 5 ఎకరాలు కలిపితే 1 కోటి రూపాయలు అయ్యేది. ఇవాళ 5 ఎకరాలు కలిపి 5 ఎకరాలు 5 కోట్ల విలువ అవుతుంది. కాబట్టి భూముల రేట్లు పెరుగుతాయి, మీ పిల్లల బతుకు బాగుపడుతుంది, మీకు ఒక ఆస్తి ఏర్పడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా గుంట భూమి కూడా అమ్ముకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రాంతం బాగుపడాలంటే తప్పకుండా రహదారుల నిర్మాణమే మనకు శరణ్యం. ఇవాళ ఆసిఫాబాద్ మన కన్నా కూడా అభివృద్ధి చెందిందంటే మంచి రోడ్డు చేయబట్టి. నిజాం వేసిన రోడ్డే 100 సంవత్సరాల క్రితం, తర్వాత నరేంద్ర మోడీ వేసిన రోడ్డే. లేకపోతే ఆ ఎరకబడ్డ ప్రాంతానికి ఎవరు రోడ్డు వేసింది ఇన్ని సంవత్సరాలుగా? ఆలోచన చేయండి మిత్రులారా. కాబట్టి పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. సీసీ రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, ఇంకా అభివృద్ధి పోడు భూముల సమస్య ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నది, సారసాలలో కొంచెం ఎక్కువ ఉన్నది. ఫారెస్ట్ అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చాలా తాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ చాలా సమస్యలు ఉన్నాయి. సీతక్క గారిని నిన్న వినిపించి ఈ కాంగ్రెస్ నాయకులు అడవులు నన్ను తిప్పిస్తారు. ఎక్కడ దొరికితే నువ్వేం చేసినావు నేను అడుగుతున్నా. ఈసారి రాజపల్లి గడ్డ నుంచి గెరగూడ గడ్డ మీద నుంచి మీరు ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పారు కదా, 5,000 కోట్లతోటి మీరు మొదలు పెట్టుర్రి. కేంద్ర ప్రభుత్వం నుంచి 60% నిధులు 3,000 కోట్ల రూపాయలు ఇప్పించే బాధ్యత మీరు మొదలైతే పెట్టుర్రి. మీరు మొదలు పెట్టేందుకే మీ దగ్గర పైసలు లేవు. మమ్మల్ని అనే స్థాయి మీది. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి. 3,000 కోట్ల రూపాయలు మీరు శంకుస్థాపన చేసిన రోజు మీ అకౌంట్ లో వేసే బాధ్యత నాది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ భర్పూర్గా పైసలతోటి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగత్తి అయింది. బిచ్చగత్తను భిక్షం అడిగితే ఏమవుతుంది? దుబ్బ బూడిదత్తుంది. అవునా? అట్లే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా ఆశిస్తే మనకు దొరికేది కూడా గదే. కాబట్టి ఆలోచన చేయండి. పెద్దన్న లాంటి తండ్రి లాంటి నరేంద్ర మోడీని అడిగితే 4 పైసలు వస్తాయి, 4 నిధులు వస్తాయి, మనకింత అభివృద్ధి జరుగుతుంది. అంతే తప్పించి రేవంత్ రెడ్డి దగ్గర ఏమి లేవు. వట్టి మాటల గారెడి. నిన్న అంటాడు కేసీఆర్ నట ఇట్లా పేగులు నలిపేట, ఆ పేగులు మెడలు వేసుకుంటాడు, బండకేసి కొడతాడట, లాగుల తొండలు ఇడతాడట. ఇటువంటి మాటల ముఖ్యమంత్రి మాట్లాడేది అంటే నీకు ఓట్లు రావని ముందే తెలిసిపోయింది. అందుకే ఈ అసహనం. కాబట్టి ఇటువంటి అడ్డగోలు
నన్ను గెలిపించి మీరు సగం దూరం ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు గుడం నగేష్ గారి ఎన్నికలు ఇవి. ఎంపీగా ఆయన గెలిస్తే ఇతరులు జోడేట్లాగా పనిచేస్తాం. ఓడిపోతే మళ్ళీ వెనకగా మళ్ళా ముందుకు పోయిన సగం దూరం పోయి మళ్ళీ వాపసు వచ్చినట్టే. ఇక సగం దూరం వచ్చిన వాళ్ళు ఇంకా ముందుకు పోదామా వెనక్కి వద్దామా మీ చేతుల్లో ఉన్నది. కాబట్టి మీరు ఆలోచన చేయండి మిత్రులారా. నాకు బలాన్ని ఇచ్చిర్రు. ఈ ఎన్నికల్లో గుడం నగేష్ గారికి ఓటేస్తే నేను బలపడతా. నేను బలపడితే మీకు నిధులు వస్తాయి. అదే నేను బలహీన పడితే, నేను వీక్ అయితే మీకు వచ్చే నిధులు కూడా రావు. మన ప్రాంతం ఆగమైపోతుంది. మనం కాడు పడితే ఆగమైపోతాం మిత్రులారా. దళిత సమాజానికి తప్పకుండా చేదోడు వాదోడుగా ఉంటాం. మీరు హిందూ సమాజం నుంచి వేరు అనే ఒక కుట్ర పన్నుతున్నారు. తరతరాలుగా మీరు కలిసి ఉన్నారు. మీరు బోనాలు చేసుకుంటారు, పోచమ్మని చేసుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, అన్ని పూజలు. ఎవరైనా అందరు హిందూ సమాజంలో ఎవరు చనిపోయినా కూడా గుండు కొట్టించుకుంటాం. అది అందరిలో ఉన్నది. మీరు ఇన్ని వందల సంవత్సరాలుగా మనం చేస్తున్న ఆచారాలకు విరుద్ధంగా ఇవాళ దళిత సమాజాన్ని హిందువులకు వ్యతిరేకంగా తయారు చేసే కుట్ర కొన్ని పార్టీలు పన్నుతున్నాయి. దాంట్లో మీరు చిక్కుకోకండి. మనందరం కలిసే ఉంటాం. రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి సాధిస్తాం. నరేంద్ర మోడీ నాయకత్వానికి మీరు మద్దతు తెలపండి, నాకు మద్దతు తెలపండి. గుడం నగేష్ గారి కమలం పూగుర్తు కోటేయమని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మే 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. మీరు రాజపల్లి పోయి ఓటేస్తారు. గరిగూడెంలో బూత్ లేదు, రాజపల్లికి వచ్చి ఓటేస్తారు. కాబట్టి మీరందరూ ఎండపూట బాగా ఎండ కాకముందే పొద్దున 10 గంటల లోపే ఓటును హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. బోలో భారత్ మాతాకి, బోలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి, బోలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి.